హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు వీడియో 1లో మనము చాలా విషయాలు డిస్కస్ చేసాం, లైక్ కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్, కెమికల్ రియాక్షన్ అండ్ హౌ టు రైట్ వర్డ్ ఈక్వేషన్ అండ్ స్కెలిటన్ ఈక్వేషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఇన్ ఈజియెస్ట్ వే. మరి దానికి కంటిన్యూషన్గా మరికొన్ని అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ని ఇక్కడ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్సర్సైజ్ లో ఉన్న వాటిని ఈజీగా ఇంకొంత స్మార్ట్ వేలో ఇంకా ఈజీగా వీటిని స్మార్ట్ చేసేటటువంటి విధానాన్ని చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ది ఫస్ట్ వన్. సి ఎక్సర్సైజ్ లో క్వశ్చన్ నెంబర్ 6 అండ్ దట్ ఈస్ ఏలో ఏమున్నది? ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఉంది. దట్ ఈస్ HNO3 నైట్రిక్ యాసిడ్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ రైజ్ టు కాల్షియం నైట్రేట్ ప్లస్ H2O అని ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి విధానం చూద్దాం. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న విధంగా ఫస్ట్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ లో ఆ డిఫరెంట్ ఆటమ్స్ యొక్క ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది రాసుకుందాం. ఇక్కడ పాలీ ఆటం అనేది కూడా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, పాలీ ఆటం అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. లైక్ మనము 9th క్లాస్లో నేర్చుకున్నాం యానయన్స్, క్యాటయన్స్, దాంట్లో నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, తర్వాత సల్ఫేట్స్, ఇలా ఇవన్నీ ఎలా ఉంటాయి? 2 or 3 కంబైన్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి HNO3 ఇది ఒక పాలీ ఆటం. NO3 గ్రూప్ ఆఫ్ ఆటం అంటాం దీన్ని. NO3 నైట్రేట్ అంటాం, నైట్రేట్. ఇది సేమ్ ఇటువైపు కూడా ఉంది చూడండి, NO3 ఉంది కదా, రైట్. ఈ విధంగా బోత్ సైడ్స్ అంటే రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ రెండింటిలో కూడా గ్రూప్ ఆఫ్ ఆటం ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఆ కంప్లీట్ అంతటిని బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఒక ప్రోడక్ట్లో ఉంది, రియాక్టెంట్లో లేదు, లేదంటే రియాక్టెంట్లో ఉంది, ప్రోడక్ట్లో లేదు అది అన్నప్పుడు ఆ విధంగా తీసుకోవద్దండి, సింగిల్గానే తీసుకోండి. లైక్ చూడండి, హైడ్రాక్సైడ్ ఉంది. ఇక్కడ హైడ్రాక్సైడ్ కూడా గ్రూప్ ఆఫ్ ఆటమే OH, కానీ ఇటువైపు OH లేదు, OH గ్రూప్ ఆఫ్ ఆటం లేదు, అందుకు దాన్ని తీసుకోవద్దండి. ఇక్కడ NO3ని యాసిడ్గా తీసుకోవచ్చు. చూడండి, ఒక ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫస్ట్ పాలీ ఆటమ్స్ ఉన్నాయేమో సెర్చ్ చేయండి. పాలీ ఆటమ్స్ అంటే NO3, OH, తర్వాత SO4, ఈ విధంగా అనమాట. ఇవి ఉంటే చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెటల్ ఏమైనా ఉందేమో చూడండి. మెటల్ అంటే లైక్ సోడియము, కాల్షియము, మెగ్నీషియము, ఈ విధంగా బేరియము, ఈ విధంగా ఉంటే మెటల్ చూడండి. తర్వాత వచ్చేసి మనము నాన్ మెటల్, ఏదైనా డిఫరెంట్ నాన్ మెటల్, ఏదైనా కానీ నాన్ మెటల్. మరి నాన్ మెటల్ కూడా అయిన తర్వాత లాస్ట్లో హైడ్రోజను, తర్వాత ఆక్సిజన్ చూడండి. ఈవెన్ దో ఆక్సిజన్ నాన్ మెటల్ అయినా కూడా ఇక్కడ కాకుండా చివరి అనమాట, లాస్ట్లో బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ని చివరిలో బ్యాలెన్స్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాలీ ఆటం బ్యాలెన్స్ చేస్తాం, దెన్ మెటల్, దెన్ నాన్ మెటల్, దెన్ హైడ్రోజన్ అండ్ ఫైనలీ ఆక్సిజన్. అదే ఆర్డర్లోనే ఇక్కడ కూడా రాసుకోవడం చేయండి. రైట్, చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ పాలీ ఆటం. ఇక్కడ ఒక పాలీ ఆటం ఉంది, NO3. మరి రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సి NO3 రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? NO3 ఇదంతా కూడా ఒకటే, 1. రైట్, ప్రోడక్ట్స్ లో NO3 టేకెన్ ట్వైస్ అంటే 2 ఉన్నాయి, 2. ఓకే, నెక్స్ట్ తర్వాత మెటల్ చూడండి, ఇక్కడ ఇటువైపు మెటల్ ఉంది, కాల్షియం ఇస్ ఎ మెటల్ తీసుకుందాం, కాల్షియం. ఇటువైపు ఎన్ని ఉన్నాయి మనకు? రియాక్టెంట్స్ లో 1 అండ్ ప్రోడక్ట్స్ లో కూడా 1. రైట్, తర్వాత ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి? హైడ్రోజన్, ఆక్సిజన్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుంటాం, తర్వాత ఆక్సిజన్ తీసుకుంటాం ఫైనల్గా. హైడ్రోజన్ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ OH టేకెన్ ట్వైస్ అన్నాం, అంటే 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్. ఆ బ్రాకెట్ అంతా కూడా రెండింటికి సంబంధం అనమాట. అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఇక్కడ 1 హైడ్రోజను, ఇక్కడ ఒక 2 హైడ్రోజన్స్, టోటల్ 3 హైడ్రోజన్స్. ఆక్సిజన్స్ ఇవి మాత్రమే, ఇందులోనే అవసరం లేదు. ఇంకా NO3 దీంట్లో వచ్చేసినాయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? దెర్ ఈస్ 2 ఆక్సిజన్స్. రైట్, ప్రోడక్ట్స్లో చూడండి, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ అండ్ ఓన్లీ
1 oxygen. Clearly it is a unbalanced equation. చూడండి 1 1 3 2 2 1 2 1. Clearly it is a unbalanced equation, no doubt about it. మరి ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ NO3ని బ్యాలెన్స్ చేద్దాం. See, NO3's reactants లో you have only 1. There is 2 in products. కాబట్టి ప్రోడక్ట్లు ఎక్కువ ఉన్నాయి, రియాక్టెంట్స్లో తక్కువ ఉన్నాయి కాబట్టి రియాక్టెంట్స్లోనే మనము చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా చూడండి ఏం చేస్తాం, ఇక్కడ ఫార్ములాను మనం ఇట్లా బ్రాకెట్ వేసేస్తాం. ఈ బ్రాకెట్కి ముందర కోఎఫిషియంట్ మార్చాలి. కోఎఫిషియంట్ ఫార్ములాను మాత్రము మార్చకూడదు. ప్రతి ఫార్ములాకు ఈ విధంగా బ్రాకెట్ వేసేసుకోండి. దెన్ సి ఇప్పుడు చూడండి NO3 ఇటువైపు రియాక్టెంట్స్లో 1 మాత్రమే ఉంది. ఇవి 2 కావాలంటే దీని ముందర ఇక్కడ 2 రాయాలి. ఇక్కడ 2, ఇక్కడ HNO3 అంతటికీ కూడా 2 రాయాలి. HNO3 అంతటికీ కూడా 2 రాయాలి. కాబట్టి హైడ్రోజన్స్ ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత నైట్రేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సి ఫస్ట్ ఏం చేస్తున్నాం, టు బ్యాలెన్స్ వాట్ NO3. ఏం బ్యాలెన్స్ చేస్తున్నాం ఇక్కడ, NO3. పుట్ ఏం చేస్తాము, 1 2 కావాలంటే పుట్ 2 యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ దేని కోఎఫిషియంట్గా రాయాలా, HNO3 కోఎఫిషియంట్గా రాస్తాం, HNO3. Then see the equation will be, see what, 2 into HNO3 plus ఇంకేం చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఈస్గా కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH taken twice gives rise to CaNO3 taken twice plus H2O. Let this be equation 1. ఇప్పుడు రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చేంజ్ అనేమో, ఆటమ్ చేంజ్ అనేమో చూద్దాం. మరి ప్రోడక్ట్స్లో ఇక్కడ చేంజ్ అనేది మనం చూడలేము, ఎందుకంటే మనం రియాక్టెంట్స్లోనే ఇక్కడ కోఎఫిషియంట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా అవి అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. 2 1 2 1. సో దీని కాలం ఏ, దీని కాలం బి అన్నాం, అండ్ దిస్ ఈజ్ కాలం ఏ. ఇప్పుడు రియాక్టెంట్స్లో చూడండి ఏం చేంజ్ అవుతాయి, NO3s చేంజ్ అవుతాయి. 1 ఉండేటివి 2 అవుతాయి. సో NO3s 2. తర్వాత హైడ్రోజన్స్, ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక 2 హైడ్రోజన్స్. టోటల్ 2 + 2 4 అవుతాయి. కాల్షియం ఏం అఫెక్ట్ కాలేదు. 1 ఆక్సిజన్, అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్స్ ఏవి సంబంధం లేదు, 2 ఆక్సిజన్స్ అదే విధంగానే ఉన్నాయి. ఓకే రైట్. ఇప్పుడు మరి NO3s అయితే బ్యాలెన్స్ అయిపోయినాయి. NO3s బ్యాలెన్స్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే అఫ్ కోర్స్ కాల్షియమ్స్ కూడా సేమ్ ఉన్నాయి. కాల్షియం కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోయినాయి, బిగినింగ్ నుంచే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రాబ్లం వల్ల హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్స్, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 1. ఫస్ట్ మనం హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేద్దాం. రియాక్టెంట్స్లో ఎక్కువ ఉన్నాయి, 4 ఉన్నాయి, ప్రోడక్ట్స్లో ఓన్లీ 2. ఇప్పుడు ప్రోడక్ట్స్లో కోఎఫిషియంట్ చేంజ్ చేయాలి. చూడండి హైడ్రోజన్ ఎక్కడ వస్తుంది మనకు, ఇక్కడ వచ్చింది ఇటువైపు. సో ఇక్కడ H2O ఈ ఫార్ములాకు దీని ముందర 2 రాసాం అనుకోండి, 2 2 4 హైడ్రోజన్స్ అవుతాయి. ఓకే బ్యాలెన్స్ అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు మనం కోఎఫిషియంట్గా దేన్ని తీసుకోవాలి, 2 తీసుకోవాలా. సో టు బ్యాలెన్స్ వాట్, టు బ్యాలెన్స్ hydrogen atoms. To balance hydrogen atoms, put 2 as coefficient of దేని కోఎఫిషియంట్ గా రాయాలా, H2O కోఎఫిషియంట్ గా రాయాలి. H2O కోఎఫిషియంట్ ఇక్కడ. సి రిమైనింగ్ ఫార్ములా అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వేషన్ 1 లో ఎట్లుందో అట్లాగే రాస్తాం. ఇది చూడండి 2HNO3 plus CaOH taken twice gives rise to CaNO3 taken twice plus ఇక్కడ 2 రాస్తాం, 2H2O. జస్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ మనం చేంజ్ చేసాం కాబట్టి రియాక్టెంట్స్ లో ఉన్నటువంటి నంబర్ అనేది చేంజ్ కాదు, కాబట్టి కాలం సి కింద యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే రాసుకోండి. 2 1 4 2. ఇప్పుడు ప్రోడక్ట్స్ చూడండి, ప్రోడక్ట్స్ లో ఏం చేంజ్ వచ్చిందో చూద్దాం. NO3s ఏమన్నా మారినాయా, మారలేదు, 2 అలాగే ఉన్నాయి. కాల్షియం 1 ఉంది, అలాగే 1. తర్వాత హైడ్రోజన్ చూడండి 2 2s are 4 హైడ్రోజన్స్ అయినాయి. అండ్ క్లియర్లీ ఆక్సిజన్ చూడండి 2 ఆక్సిజన్స్. నౌ సి ద కాలమ్ సి ఆఫ్ రియాక్టెంట్స్ and also column C of products. See this one.
చూడండి 2 1 4 2 2 1 4 2 ఈక్వల్ గా ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దిస్ ఈక్వేషన్ ఏది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2 అన్నాం దీన్ని. సో ద కాలమ్, విచ్ కాలమ్? కాలమ్ సి ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ సేమ్. ఓకేనా. సో ద ఈక్వేషన్ 2 ఈజ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ విధంగా మనము ఈ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాలియాటమ్స్, దెన్ మెటల్, దెన్ నాన్ మెటల్ అదర్ దాన్ ఆక్సిజన్, అండ్ దెన్ హైడ్రోజన్, అండ్ ఫైనల్లీ ఆక్సిజన్. ఈ ఆర్డర్లో బ్యాలెన్స్ చేయండి, ఈజీగా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంకొక సమ్ చూద్దాం. సేమ్ క్వశ్చన్ నెంబర్ 6లో బి. సోడియం హైడ్రాక్సైడ్ NaOH plus H2SO4 gives rise to sodium sulfate Na2SO4 plus వాటర్ అన్నారు. ఫస్ట్ ఇది బ్యాలెన్స్లో కాదు, ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి యాసిడ్స్గా రాసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఏమి పాలియాటమ్స్ ఉన్నాయా? అఫ్ కోర్స్ ఇక్కడ OH ఉంది, ఇటువైపు లేదు, సో అది పాలియాటం కాదు. SO4 ఇస్ ఏ పాలియాటం, ఇక్కడ కూడా SO4 ఉంది. సో SO4 రాసేసుకోండి. SO4 పాలియాటం వచ్చేసింది, రైట్. తర్వాత చూడండి ఇంకేమున్నాయి. నెక్స్ట్ మెటల్ చూడండి, సోడియం Na. ఇంకేమున్నాయి బ్యాలెన్స్? ఇంకా హైడ్రోజన్స్, ఆక్సిజన్స్. ఫస్ట్ హైడ్రోజన్ రాస్తాం, తర్వాత ఆక్సిజన్, రైట్. రియాక్టెంట్స్లో చూడండి మనకు SO4s ఎన్ని ఉన్నాయి? 1. ఓకే. సోడియం 1. ఓకే. హైడ్రోజన్స్ ఇక్కడ 1, ఇక్కడ 2. 1 + 2 టోటల్ 3 హైడ్రోజన్స్. ఆక్సిజన్స్, ఈ ఆక్సిజన్ సంబంధం లేదు SO4లో, ఇక్కడ వచ్చేసి ఉంటాయి. ఇక్కడ 1 మాత్రమే ఉంది, సో 1. ఓకే. నౌ ప్రోడక్ట్స్లో SO4s are 1, sodium Na2 hydrogens 2, and oxygen is 1. ఓకే. ఫస్ట్ SO4s ని బ్యాలెన్స్ చేయాలి. ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ సోడియం చూడండి, ఇక్కడ 1 2, సో 2 ఎక్కువ 1 తక్కువ, సో 1 మనము ఫస్ట్ 2 చేసుకుందాం. సో ఏం చేయాలా? సోడియం ఎక్కడైతే ఉందో దీని ముందర, చూడండి దీని ముందర మనము 2 కోఎఫిషియంట్గా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా బాక్స్ వేసుకుంటాం. బాక్స్ లోపల ఏంది కూడా మనము చేంజ్ చేయకూడదు అని బాక్స్ వేసుకునేది అనమాట. సో టు బ్యాలెన్స్ సోడియం, పుట్ 2 యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ NaOH కు కోఎఫిషియంట్ రాసుకుంటాం. దెన్ దిస్ విల్ బి 2 into NaOH ప్లస్, ఇంకా రిమైనింగ్ ఏం చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. H2SO4 gives rise to Na2SO4 plus H2O. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, రియాక్టెంట్స్, తర్వాత ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి రాసుకుందాం. SO4 ఏం మనం చేంజ్ చేయలేదు, ఎక్కడే కానీ ఎఫెక్ట్ కాలేదు. సో 1 1. సోడియం చూడండి ఇక్కడ 2 Na, సో 2 ఉన్నాయి, ఇక్కడ కూడా ఈ 2 అలాగే ఉంటాయి. హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 NaOH అంటే ఒక్కొక్క NaOHలో ఒక హైడ్రోజన్ చొప్పున 2 అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, 2 + 2 4, ఈ 4 అయింది. ఆక్సిజన్స్ చూడండి, ఇవి 2 ఆక్సిజన్స్ అయినాయి. ఎన్ని ఆక్సిజన్స్? 2 ఆక్సిజన్. ఇవి సంబంధం లేదు, SO4లో వచ్చేసి ఉంటాయి 2 ఆక్సిజన్స్. 1 ఆక్సిజన్ ఉండింది, 2 ఆక్సిజన్స్ అని. మరి ఇటువైపు మనకు ప్రోడక్ట్స్లో ఏం చేంజ్ అనేది లేదు, ఎందుకంటే అక్కడ ఏం మనం మార్చలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇవి 2 and 1. ఓకే. నౌ దెన్ ఇది అయిపోయింది, ఇది బ్యాలెన్స్ అయ్యాడు, ఇది కూడా బ్యాలెన్స్ అయ్యాడు. ఇప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రియాక్టెంట్స్లో 4 ఉంటే ప్రోడక్ట్స్లో 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రోడక్ట్లో మనము కోఎఫిషియంట్ చేంజ్ చేయాలి. హైడ్రోజన్స్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ H2O 1 H2O అని మనం 2 H2O చేసామనుకోండి, 2 2s are 4 అవుతాయి, అవునా కదా, రైట్. దెన్ టు బ్యాలెన్స్ హైడ్రోజన్, పుట్ 2 as a coefficient of what? H2O. So then this will be equation. ఈ ఈక్వేషన్ లో ఇక్కడ మాత్రమే 2 రాస్తాం, బ్యాలెన్స్ మిగిలినదంతా అట్లాగే రాస్తాం. 2 NaOH plus H2SO4 gives rise to Na2SO4 ప్లస్ ఇక్కడ 2ను ప్లస్ చేస్తాం, 2H2O
2H2O, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకా నంబరింగ్ రాస్తూ వెళ్దాం. ఇప్పుడు చూడండి ఇది A, ఇది B అన్నాం, దెన్ C, దెన్ AB, దెన్ C, ఇక్కడ C కాలమ్స్, రైట్. ఇప్పుడు చూడండి SO4 రియాక్టెంట్స్లో SO4 1, ఓకే 1, అవేం ఎఫెక్ట్ కాలేదు. సోడియంస్ ఎందుకంటే రియాక్టెంట్స్లో ఏవే కానీ మనం చేంజ్ చేయలేదు, ఇక్కడ మార్చాం కాబట్టి ఇవి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవచ్చు. 1, 2, 4, 2, ఓకే. ఇప్పుడు దీంట్లో చూడండి SO4 ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? లేదు, SO4 1 అలాగే ఉంది, 1. తర్వాత సోడియంస్ 2 సోడియంస్ ఏం ఎఫెక్ట్ కాలేదు, 2 అలాగే రాస్తాం. హైడ్రోజన్స్ చూడండి 2 2 4 చేంజ్ అయినాయి, 4. అండ్ దెన్ ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్, 2 ఆక్సిజన్స్. నౌ కన్సిడర్ column C of reactants and column C of products. Both are equal, 1 2 4 2, 1 2 4 2. So we can write the column C of reactants and products are same. Therefore, the equation 2, this is equation 2. Let this be equation 1 and this is equation 2. Equation 2 is what? It is a బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ విధంగా దీన్ని మనము ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. మరి ఇంకొకటి చూద్దాం దీంట్లో, రైట్. సి డి క్వశ్చన్ నెంబర్ సి వచ్చేసి అందులో మీరు హోంవర్క్గా చేసుకోండి, వెరీ ఈజీగా ఉంది, రైట్. బేరియం క్లోరైడ్ BaCl2 ప్లస్ H2SO4 gives rise to barium sulfate BaSO4 plus HCl. ఫస్ట్ ఏం చేస్తాం, మరి పాలి ఆటమ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఉన్నాయి, SO4 రెండు వైపులో ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఉన్నాయి. సో SO4. తర్వాత మెటల్, బేరియం ఇస్ ఏ మెటల్, ఫస్ట్ మెటల్ రాసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఇంకేమున్నాయి చూడండి, ఇంకా బ్యాలెన్స్లో హైడ్రోజన్సే, రైట్. ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ క్లోరిన్. సో క్లోరిన్ నాన్ మెటల్, ఫస్ట్ క్లోరిన్ రాసుకుంటాం, దాని తర్వాత హైడ్రోజన్స్ రాస్తాం. ఇక్కడ ఆక్సిజన్స్ ఏం లేవు, ఓకేనా, రైట్. ఎన్ని ఉన్నాయో రాద్దాం. SO4s are 1, ఇటువైపు కూడా 1, ఓకే. తర్వాత బేరియం 1, ఓకే, ఇవి కూడా బ్యాలెన్స్డే, రెండు బ్యాలెన్స్డే. తర్వాత క్లోరిన్స్ 2 క్లోరిన్స్, ఇటువైపు 1 క్లోరిన్, ఓకే, ఇది అన్బ్యాలెన్స్డ్. దెన్ హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్, ప్రోడక్ట్స్లో 1 హైడ్రోజన్, ఓకేనా, రైట్. ఇవి రెండు బ్యాలెన్స్డ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్లోరిన్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తాం. టు బ్యాలెన్స్ క్లోరిన్ చూడండి, రియాక్టెంట్స్లో 2 ఉంటే ప్రోడక్ట్స్లో 1 ఉంది. సో ప్రోడక్ట్స్లోనే మనం కోఎఫిషియంట్ చేంజ్ చేయాలి. కోఎఫిషియంట్ ఎక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది, మనము ప్రోడక్ట్స్లో కోఎఫిషియంట్ చేంజ్ చేయాలి. చూడండి ఇక్కడ ఉంది కదా HCl, దీని ముందర కోఎఫిషియంట్ 2 రాస్తే సరిపోతుంది అనమాట. సో టు బ్యాలెన్స్ HCl పుట్ 2 యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ HCl. దెన్ ద ఈక్వేషన్ విల్ బి సి వాట్? Barium chloride BaCl2 plus H2SO4 gives rise to what? BaSO4 plus 2HCl, ఓకేనా, రైట్. ఇటువైపు మనకు రియాక్టెంట్స్లో ఏం నంబర్ చేంజ్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇది రాసేసుకోండి, 1 1 2 2. ప్రోడక్ట్స్లో చూడండి SO4 1, ఇదేం ఎఫెక్ట్ కాలేదు, 1. ఆఫ్ కోర్స్ బేరియం కూడా ఎఫెక్ట్ కాలేదు, అది కూడా ఒక వేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి క్లోరిన్స్ 2 క్లోరిన్స్ అయినాయి, 2 హైడ్రోజన్స్ అయినాయి. సో 2 క్లోరిన్స్ 2 హైడ్రోజన్స్. చూడండి ఇప్పుడు కాలం A, కాలం B, కాలం A అండ్ కాలం B. చూడండి కాలం Bలో ఏమున్నాయి చూడండి, 1 1 2 2, కాలం Bలో 1 1 2 2 సేమ్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ నౌ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మరి ఇక్కడ సెకండ్ స్టెప్ అనేది ఇక్కడ అవసరము లేదు, అంటే ఒక్కటే స్టెప్కి మనం ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయగలిగినాం అనమాట. లెట్ దిస్ బి ఈక్వేషన్ 1. సో ద కాలం B of reactants and products are same. So the equation 1 is what? Balanced equation. ఈ విధంగా దీన్ని మనము బ్యాలెన్స్ చేయవచ్చు. మరి మీరు మరికొన్ని ఈక్వేషన్స్ మీరు రాసుకొని ఈ మెథడ్లో అన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. సి ట్యాబులర్ కాలం ఫిలప్ చేసుకోండి. ఫిలప్లో కూడా మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాలి ఆటమ్స్, దెన్ మెటల్, దెన్ నాన్ మెటల్, దెన్ హైడ్రోజన్ అండ్ ఫైనల్లీ ఆక్సిజన్. ఈ ఆర్డర్లో ఫిల్ చేసుకోండి. వాటిని కోఎఫిషియంట్స్ చేంజ్ చేస్తూ మీరు ఈజీగా వాటిని స్మార్ట్ వేలో బ్యాలెన్స్ చేయవచ్చు. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో
నెక్స్ట్ టాపిక్స్ అంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.